దొంగోలా. ఏమయ్యా పోయి వారమే ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటే ఇంతవరకు చేయలేదంటే నేనేం చేయాలి? ట్రై చేశానండి, కానీ 1 month వరకు. ఆ మాట చెప్పడానికైనా ఇంత జీతాలు ఇచ్చి నేను పోషించేది? మీరెవరయ్యా? డైరెక్టర్ ఆదినారాయణరావు. ఆ. కథల పుట్ట కామేశ్వరరావు, కథ రచయిత. కామేశ్వరరావు శనేశ్వరరావు నాకు అవసరం. మీకు షూటింగ్ ఇల్లు కావాలి అంతే కదా? చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఎప్పుడు కావాలి? పిల్ల తండ్రి 3వ తేదీ వస్తున్నాడు, ఆ ఒక్కరోజు ఇస్తే చాలండి. పిల్ల తండ్రా? అతనెవరు, ఆ పిల్ల ఎవరు? పిల్లంటే నా లవ్వరు, తండ్రి అంటే నా మామ. అబ్బాబా ఏమిటో విసిగిస్తున్నారు? మా డైరెక్టర్ గారి అభిప్రాయం ఏంటంటేనండి, పిల్ల అంటే సినిమా, తండ్రి అంటే డబ్బు పెట్టేవాడు, ఫైనాన్సర్. సర్లే, ఇదిగో మేనేజరు 3వ తారీఖు ఇల్లు ఖాళీనా? నెలంతా ఖాళీనండి. Shut up. నేను అడిగింది ఈ 3వ తారీఖు గురించి. అయితే ఓకేనయ్యా. థ్యాంక్స్. థ్యాంక్స్ సరే. ఈ ఇంటి రెంట్ 10,000, ఏసీ ఛార్జీలు, ఫోన్ కాల్స్, మా స్టాఫ్ 10 మంది ఉన్నారు, వాళ్ళ భోజనాలు. తమ బంధువుల ఇళ్ళకి క్యారేజీలు ఏమైనా పంపించాలండి? అక్కర్లేదు, ఎందుకంటే ఆ రోజు నేను అమెరికాలో ఉంటాను. అవును, వచ్చిన పని అయిందిగా, తర్వాత వచ్చి మేనేజర్ కలవండి. వెళ్ళండి. మంచిది. థ్యాంక్స్. ఇది ఇల్లు కాదు రోయ్, మహారాజు గారి కోట. ఓ నాయన ఎంత నడిచినా తరగదేంట్రా? కూడా 2 గేదెలు తెచ్చుకుంటే ఎంచక్క ఎక్కి ఇల్లంతా తిరిగే వాళ్ళం. ఒడ్డు కాసుకునే బుద్ధి పోనిచ్చావు కాదు. పచ్చిగడి మాసిపోతే దీనిదేముందయ్యా, అయ్యగారికి అమెరికాలో ఒక బిల్డింగ్ ఉంది, దాని ముందు గేటు సింగపూర్ లో ఉంటుంది, వెనక్ గేట్ ఐరోపాలో ఉంటుంది. ఈ 2 గేట్ల మధ్యన ఎన్ని ఎకరాలు ఉంటదండి? 2 దేశాలు. ఏమైనా మీతో బియ్యం అందటం నా వెయ్యాల పుణ్యం అంటే. సరే ఇంతకీ మీకు ఇల్లు నచ్చినట్టేనా? నచ్చినట్టేనా అని నెమ్మది కడుగుతామంటే ఎంత నచ్చిందో చెప్పాలంటే నా నోటమ్మడ అదండి. ఓ ఏంటి ఫైనాన్సర్ తో వచ్చారా? మీ ఫైనాన్సర్ కి ఇల్లు నచ్చినట్టేనా? ఫోను. హలో, అదేంటి గిరీశ్వన్నా నన్ను ఫైనాన్సర్ అంటాడేంటి? అసలు అతను ఎవరనుకుంటున్నావు? ఎవరు? అమెరికాలో ఉన్న మీ వియ్యంకుడి పర్సనల్ సెక్రటరీ. అతనికి నువ్వు మామూలు కోటీశ్వరుడు అని చెప్పాననుకో, ఇదే ఫోన్ లో అతను మీ వియ్యంకుడితో చెప్తాడు, అతను ఫోన్ పెట్టకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. పైగా అమెరికా నుంచి పోలీసులు పంపిస్తాడు, నిన్ను బొక్కలో పెట్టించేస్తాడు. ఇదంతా జరగకూడదని ఊరికే నేను సినిమా ఫైనాన్సర్ అని చెప్పాను. ఏంటి లైన్లు బాగాలేదా? తర్వాత మాట్లాడతాలే. ఏంటి ఇల్లు నచ్చినట్టేనా? బ్రహ్మాండంగా. మరి షూటింగ్ ఎప్పుడు? పెళ్లి తర్వాత. పెళ్లి ఎప్పుడు? ఇల్లు తర్వాత. ఇల్లుకి పెళ్లికి సంబంధం ఏమిటండి? ఇల్లు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందయ్యా? పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కావాలి కదా. ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి, పెళ్లికి ఇల్లు కావాలి, ఇల్లుకి పెళ్లి కావాలి. పెళ్లి ఇల్లు 2 ఉండాలంటే ఇల్లు నన్ను వదిలిపెట్టు, మీకు ఇల్లు ఖాయం. అమ్మో అమ్మో, ఇల్లు ఖాయం. ఇల్లు సరేనయ్యా, మరి పెళ్లి మాట ఏంటి? వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు నీకు ఇల్లు ఓకే కదా, బియ్యం కూడా ఓకే కదా. మనిషిని చూడలేదు కదండి. మనిషిని ఏంటయ్యా చూసేది? ఇల్లు చూసావు కదా, ఓకే. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకో. ఇదిగో గిరీశం గారు, మళ్ళీ అల్లుడు గారు బిజీ గిజీ అంటాడేమో, మీరు దగ్గరుండి 2 రోజులు ముందే తీసుకురావాలి. ట్రై చేస్తా. అదేం కుదరదు, తప్పకుండా తీసుకురావాలి. శిష్య, ఏంటి గురు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని కదా అంటారు. కట్టిన ఇల్లు చూపించాం, పెళ్లి చేసి చూపిద్దాం.